my head, I'm staying strong. Always moving on. Feel I don't belong. Time I best to move along. Push myself to be the best. Top with no regrets. Live with every breath. See my message starts to spread. And I have so many dreams. Can you get your teens? Life ain't really what it seems. Try to find out what it means. At least do it alone. So I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow. Till I finally prove it. Never listen to the no's. I just wanna keep moving. Yeah, I put out all this art. It's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed. Feel my own adrenaline. Yeah, I do just what I do. And I don't feel let me in, let me in. హాయ్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు బ్యూటీ ఆఫ్ మెలడీ పాడ్కాస్ట్ బై తులసి శివరాత్రి. ఫ్రెండ్, ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? సైబర్ సెక్యూరిటీ. ఈ పదం అందరికీ పరిచయం ఉన్న పదమే, ఈ రోజుల్లో తెలుసుకోవాల్సిన విషయం కూడా. ఎందుకంటే గతంలో మాన్యువల్గా రికార్డ్ చేసేవారు రిజిస్టర్స్లో కానీ ఏమైనా. ప్రస్తుతం ఆన్లైన్ వర్క్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, పీసీ వీటిలో ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ చేసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా సేవింగ్లోనే ఉందా, ఇంకెవరికైనా షేర్ చేయబడుతుందా అనేది మనం ఎప్పటికప్పుడు కరెక్ట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో ఈ సైబర్ సెక్యూరిటీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సైబర్ సెక్యూరిటీ అంటే కంప్యూటర్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇందులో ఉన్నటువంటి సమాచారం అనేది థెఫ్ట్ అవ్వకుండా లేదా ఇన్ఫర్మేషన్ మొత్తం హ్యాక్ అవ్వకుండా, పాడవకుండా పనిచేసేటువంటి ఒక రక్షణ వ్యవస్థ అనమాట. కంప్యూటర్ అందించే సేవలకి అంతరాయం కలిగించడాన్ని లేక అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మిస్లీడ్ చేయడం, తప్పు దారి పట్టించడం, అడ్డుకోవడం కూడా ఈ కంప్యూటర్ భద్రతలో భాగమే. ఈ సైబర్ సెక్యూరిటీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమిటంటే హార్డ్వేర్కి భౌతిక రక్షణ కల్పించడం ఫస్ట్. నెక్స్ట్ నెట్వర్క్ ద్వారా వచ్చేటువంటి ఉపద్రవాల నుంచి కాపాడటం, కోడింగ్ ఈ రక్షణ మొదలుగున్నటువంటి అన్ని కంప్యూటర్ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఉంటాయి. మెయిన్ ఇందులో ఆపరేటర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఈ ఆపరేటర్స్ చేసేటువంటి కంప్యూటర్ ఆపరేటర్స్ చేసే చిన్న మిస్టేక్స్ వల్ల కావచ్చు, లేదా ఉద్దేశపూర్వకంగా కానీ లేదా బయట వ్యక్తుల మోసాలకు లోనవ్వడం వల్ల కావచ్చు, ఈ భద్రత వ్యవస్థ అనేది ఫస్ట్ ఇక్కడ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సహజంగా ప్రజలందరూ ఎక్కువగా కంప్యూటర్స్, ఇంటర్నెట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. బ్లూటూత్, వైఫై ఇలాంటి వైర్లెస్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్స్, టీవీస్, ఇంటర్నెట్ థింగ్స్ అనేవి డైలీ లైఫ్లో ఒక భాగం అయిపోయాయి అన్నమాట. దానివల్ల కూడా ఏంటంటే సైబర్ సెక్యూరిటీ రంగానికి సంబంధించినటువంటి ప్రస్తుతానికి అందులో ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవాలంటే మనకి మినిమం నాలెడ్జ్ అనేది అవసరం. అందువల్ల ఈ సైబర్ సెక్యూరిటీ రంగానికి ప్రస్తుతం చాలా ఇంపార్టెన్స్ పెరుగుతూ వస్తుందన్నమాట. ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఏంటంటే ఫస్ట్ వన్, అసలు తెలియకూడని వారికి మన సమాచారం తెలియడం వల్ల మనకి ఎంత నష్టం కలుగుతుంది అనేది అందరికీ తెలుసు. ప్రీవియస్ డేస్లో ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడైనా సరే మాన్యువల్గా రికార్డెడ్గా ఉండేది. రికార్డ్స్ రాయటం, దాన్ని బీరువాల్లో కానీ లాకర్లో 2-3 తాటికాయలంత తాళాలు వేసి గవర్నమెంట్ ఆఫీస్లో మనం చూస్తూనే ఉంటాం. తాళాలు ఇద్దరు ముగ్గురు దగ్గర ఉంటాయి. అంటే దానికి 2-3 తాళాలు వేసి ఆ బీరువాలకి 2-3 దగ్గర తాళాలు పెట్టుకొని 2-3 కలిసి ఒకేసారి లాక్ ఓపెన్ చేస్తే కానీ, కీ ఓపెన్ చేస్తే కానీ అది లాక్ ఓపెన్ అవ్వదు. అట్లాంటి సిస్టమ్ గతంలో ఉండేది. కానీ ప్రజెంట్ ఇటీవల డెవలప్ చేసినటువంటి ఈ టెక్నికల్ నాలెడ్జ్ వల్ల సమాచారాన్ని భద్రతపరిచే ప్రక్రియ పూర్తిగా మారిపోయింది. దానికి కారణం ఏంటంటే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. కరోనా టైంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ఎక్కువ అందరూ డిపెండ్ అవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే మాన్యువల్ ఒకరికొకళ్ళు టచ్ అవ్వకుండా ఉండడం కోసమని ఫస్ట్ ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఆధార్ నెంబర్స్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళకి ఆధార్ నెంబర్స్, 12 డిజిట్ నెంబర్స్ ఉన్న ఆధార్ నెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు సేవ్ చేసుకోవడం, అన్ని ఆధార్ నెంబర్స్ అన్ని కాంటాక్ట్స్కి కనెక్ట్ అవ్వడం, ఇవన్నీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఈ దీనిలో భాగమే. మన రోజు వాడుకున్నటువంటి స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో పలు విధాలైన సమాచారాన్ని మనం
ఇన్ఫర్మేషన్ మొత్తం ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నాం. అంటే ఫోన్స్లోనే సేవ్ చేసుకొని అవసరమైనప్పుడు తీసి మనం ఇంటర్నెట్ ద్వారా, మొబైల్ డేటా ద్వారా దాన్ని అవసరమైనప్పుడు ఇన్ఫర్మేషన్ని మనం షేర్ చేసుకుంటున్నాం. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసినప్పుడు ఈ షేర్ చేసే ఇన్ఫర్మేషన్ సేఫ్గా ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ సాంకేతికంగా పెరిగిన సామర్థ్యం వలన విలువ తెలుసుకొని అన్ని రంగాలు కూడా తమ తమ విధుల్లో, విధి విధానాల్లో మార్పులు చేసుకొని ఈ ఆన్లైన్లోనే అన్నీ అనుసంధానం చేసుకున్నాయి. దాని ఫలితంగా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ ఈ సమాజంలో ప్రస్తుతానికి భాగమైపోయాయి. నిత్యావసర వస్తువులు కూడా అన్నింటిలో కూడా. అయితే సరిగ్గా ఈ ఆన్లైన్ ఎప్పుడైతే ప్రజలందరూ అలవాటు పడ్డారో, ఆన్లైన్ వ్యవహారాలే ఎక్కువ అవుతున్నాయో, అప్పుడే ఇంటర్నెట్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం ఎప్పుడు పెరిగిందో వాటి యొక్క రక్షణ వ్యవస్థలపైన, వాటిపైన హ్యాకింగ్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ ఈ సైబర్ దాడులు అనేవి విపరీతంగా జరగటం మొదలుపెట్టాయి. దీని మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, అప్పుడు ప్రజలు ఈజీ మనీ ఎర్న్ చేయడంలో మెథడ్లకి ఈ హ్యాకింగ్, ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో ఉన్న డిఫెక్ట్స్ పట్టుకొని వాళ్ళు ఈజీగా మనీ ఎర్న్ చేయడానికి అలవాటు పడుతున్నారు అనమాట. ఈ సైబర్ దాడి యొక్క లక్ష్యం ఏంటంటే కేవలం సమాచారం, ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళు థెఫ్ట్ చేయటం కాదు. ఈ సమాచారం యొక్క సేవలను కూడా మొత్తం నాశనం చేయటం. ఇది ప్రభుత్వానికి, వ్యక్తిగత వ్యవస్థలకి, అలాగే తమ అధీనంలో మొత్తం అన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాళ్ళ అధీనంలోకి తీసుకోవడం కూడా ఈ సైబర్ దాడుల పరిధిలోకి వస్తాయి. అసలు ఈ సైబర్ దాడి యొక్క వెనక అసలు ఏ ఉద్దేశంతో వీళ్ళు సైబర్ దాడి చేస్తారు అంటే, కొంతమంది సరదా కోసం చేస్తారు. అంటే వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఎక్కువ ఉందని ఏమేమి ప్రయోగాలు చేస్తే ఎదుటి వ్యక్తి యొక్క ఓటీపీస్ అవి తెలుసుకుంటారని చెప్పి వాళ్ళు సరదాగా చేస్తే, కొంతమంది సరదాగా చేస్తుంటారు. కొంతమంది మాత్రం అసాంఘిక ఆర్థిక ఆదాయాల కోసం, అసాంఘిక కార్యక్రమాలు, ఆర్థికంగా ఆదాయం పొందడం కోసం ఇతరుల యొక్క కార్డ్ నెంబర్స్, ఏటీఎం కార్డ్ నెంబర్స్, పిన్ నెంబర్స్ అని, లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ అని, పాన్ నెంబర్స్ అని ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తస్కరించి ఈ సైబర్ క్రైమ్ చేస్తారనమాట. ముఖ్యంగా ఈ భద్రతా దళాలు, విద్రోహ సంఘాలు కూడా ఈ శత్రువుల యొక్క రహస్యాలను తెలుసుకునేందుకే ఈ సైబర్ దాడులకి ఉపయోగించుకుంటునే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నాయి. అయితే ఈ సైబర్ దాడులు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ప్రస్తుతం చూద్దాం ఫ్రెండ్స్. వీటిలో కొంతమంది సోషల్ మీడియాలో స్నేహాలు విపరీతంగా పెంచుకుంటారు. పెంచుకొని ఆ సోషల్ మీడియాలో ఉన్న స్నేహం వల్ల సరదాగా మామూలుగా అడుగుతున్నట్లుగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటారనమాట. ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని వాళ్ళని చీట్ చేస్తారు. వాళ్ళకి అది తప్పు అని తెలిసినా వాళ్ళు ఇంకా అంతే. తర్వాత కొంతమంది అధికారుల రూపంలో కానీ గొంతు మార్చి పై అధికారుల రూపంలో కాల్ చేసి వివరాలన్నీ అడిగి తెలుసుకుంటారు. కొంతమంది ఏమో బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని చెప్పడం, కొంతమంది ప్రభుత్వం నుంచి వాళ్ళ ఏజెన్సీలని, ఎస్బీఐ నుంచి చేస్తున్నామని, ఇట్లా కొంతమంది ప్రభుత్వ సంస్థల నుంచి చేస్తున్నామని కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీస్ అని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలా రకరకాలుగా ఈ సైబర్ నేరాలు అనేవి ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే ఇవి ఎక్కువ ఏ సిస్టమ్స్ని ఎఫెక్ట్ చేస్తున్నాయో తెలుసా ఫ్రెండ్స్? ఈ సైబర్ నేరాలు అనేవి అన్ని రంగాల్లో కూడా ఈ కంప్యూటరైజేషన్ అయిపోయాయి. ఈ కంప్యూటరైజేషన్ అవ్వడం వల్ల సైబర్ దాడుల యొక్క ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యవస్థలు ఏంటంటే ఇవి రోజు రోజుకి అన్ని వ్యవస్థలకు విస్తరిస్తుంది. వాటిలో మెయిన్ మనం ప్రస్తుతం ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ కనుక చూస్తే, ఒక బ్యాంకు కంప్యూటర్లో కనుక వైరస్ అంటారు. వైరస్ వచ్చిన అందులో చొరబడడం ద్వారా బ్యాంకు యొక్క వినియోగదారుల యొక్క అకౌంట్స్ మొత్తం హ్యాక్ అవుతాయి. వాళ్ళ డబ్బులు కూడా వేరే అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ ఇంకొక విషయం అంటే ఆ వినియోగదారుల యొక్క వాళ్ళ సమాచారం మొత్తం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు బ్లాక్ చేసేసి వీళ్ళు బ్లాక్ మార్కెట్కి అమ్ముకోవచ్చు. తర్వాత ఈ ఇండస్ట్రీస్లో కనుక ఈ సైబర్ అటాక్స్ ఎలా ఉంటాయంటే,